ఆల్. ఈరోజు రెసిపీ వచ్చేసి పాలకూర మామిడికాయ పప్పు అండి. మీకు అందరికీ ఐడియా ఉండే ఉంటుంది. పాలకూర టమాటా కలిపి తింటే కిడ్నీలో స్టోన్స్ వస్తాయని అందరూ అంటూ ఉంటారు కదా. సో అందుకని చెప్పేసి ఇప్పుడు నేను చెప్పిన విధంగా మీరు ఒకసారి పప్పు చేసి చూడండి. ముందుగా పాలకూర చక్కగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని పక్కన ఉంచుకోండి. మీ పులుపుకి తగ్గట్టుగా మామిడికాయ ముక్కలు కూడా తీసుకోండి. కందిపప్పు, మామిడికాయ ముక్కలు, పాలకూర, పచ్చిమిర్చి అన్నీ కలిపి కుక్కర్లో పెట్టేసుకోండి. విజిల్ వచ్చిన తర్వాత కుక్కర్ మూత తీసుకొని దాంట్లో ఉప్పు, పసుపు వేసుకొని తర్వాత కారం కూడా వేసుకోండి. మీ స్పైసీకి తగ్గట్టుగా కారం వేసుకోండి. పప్పు ఉడికే లోపల మనం పోపు పెట్టేసుకుందామండి. పక్కన ఇంకొక చిన్న కడాయి పెట్టుకొని దాంట్లో మినపప్పు, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, ఒక ఎండుమిరపకాయ, అలాగే కొంచెం ఇంగువ వేసుకుని పోపు వేయించుకోండి. ఇలా పోపు వేగిన తర్వాత దాన్నంతా కూడా పప్పులో వేసుకుని బాగా కలిపేసుకుని డిష్ అవుట్ చేసేసుకుంటే మన టేస్టీ పాలకూర మామిడికాయ పప్పు రెడీ అయిపోయిందండి. థ్యాంక్ యూ.